నోటా నన్ ఆఫ్ ద అబోవ్ ప్రస్తుత ఎన్నికల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే నోటా పెరుగుదల ప్రభావం అభ్యర్థిపై ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. నోటా వేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండడం లేదని పలువురు నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే నోటా ఎన్నికల్లో ప్రగతిశీల ఆయుధమని మరికొందరు చెబుతున్నారు. నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై తమ అభిప్రాయాన్ని చెప్పాలని సుప్రీంకోర్టు అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ఈసీని ఆదేశించింది. దీంతో మళ్లీ మరోసారి నోటా తెరపైకి వచ్చింది. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరుగుతుంది. తమకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి నచ్చడం లేదంటూ ప్రజలు నోటాకు ఓట్లు గుద్దుతున్నారు. దీంతో ప్రతి ఏటా నోటా ఓట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే తాము వేసిన నోటా ఓటు అభ్యర్థి భవిష్యత్తును ప్రభావితం చేయకపోవడంతో నోటా వినియోగంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. తాజాగా నోటా విలువపై సుప్రీంకోర్టులో వేసిన పిల్ పలు అంశాల్ని తెరపైకి తీసుకొచ్చింది. అసలు నోటా పవర్ ఏమిటో, ఎందుకు ప్రవేశపెట్టారో, దాని ప్రభావం ఏమిటో తెలుసుకుందామా? గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా నోటా అంశం వెలుగులోకొస్తుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మనకు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయవచ్చు. చాలాసార్లు బరిలో నిలిచిన వారికంటే నోటాకే అధికంగా ఓట్లు వచ్చిన సందర్భాలున్నాయి. ఇటువంటి పరిస్థితిని చూస్తే మరోసారి ఎన్నికలు జరిపి కొత్తవారిని ఎన్నుకోవాలని, అప్పుడే నోటాకు విలువ ఉంటుందని వాదనలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. నోటా విషయంలో అభిప్రాయం ఏంటో తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాల్సిందిగా కోరుతూ బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ గతంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యంతో కూడిన బెంచ్ విచారించింది. ప్రస్తుతం ఓటర్లకు కేవలం అభ్యర్థులను తిరస్కరించే అవకాశం మాత్రమే ఉందని, కానీ దీన్ని కూడా ఓటుగా గుర్తించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ప్రస్తుతం నోటాకు 99% ఓట్లు వచ్చి అభ్యర్థికి 1% ఓటు వచ్చినా అతన్ని విజేతగా ప్రకటిస్తున్నారని, దీన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మరోసారి ఎన్నికలు జరిపి కొత్తవారిని ఎన్నుకోవాలని, అప్పుడే నోటాకు ప్రయోజనముంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతో పాటు నోటాను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు ఉంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో ఉన్నవాళ్లెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ నోటా బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికి పడదు, కానీ ఓటు హక్కును వినియోగించుకున్నట్టే. ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకొచ్చింది. నోటాను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించినా పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో నోటాను అమల్లోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈవీఎంలో మాత్రమే ఉన్న నోటా ఇప్పుడు బ్యాలెట్ పత్రాల్లోనూ ప్రత్యక్షమవనుంది.
ఈసారి స్థానిక ఎన్నికల్లో నోటాకు చోటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అభ్యర్థుల ఎన్నికల గుర్తు తర్వాత చివర్లో దీనికి స్థానం కల్పిస్తున్నారు. అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటర్లు ఈ వజ్రాయుధాన్ని సంధించవచ్చు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ఓట్లు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల కంటే 47% పెరిగాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 1.52 లక్షల ఓట్లు నోటాకు పడగా 2018లో 2.25 లక్షల ఓట్లు పడ్డాయి. నాటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలైన 2.05 కోట్ల ఓట్లలో 1.1% నోటాకే పడ్డాయి. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 15 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 118 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్రంలో సిపిఐ, తెలంగాణ జనసమితికి వచ్చిన ఓట్లను కలిపినా నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువే. మంత్రి కేటీఆర్ పోటీ చేసిన సిరిసిల్లలో అసలు నోటాకు ఓటే పడలేదు. అంబర్పేట నియోజకవర్గంలో నోటాకు 1462 ఓట్లు పడ్డాయి. ఇక్కడ విజయం సాధించిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 1016. అంటే నోటాకు పడిన ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో విజయం సాధించినట్లు లెక్క. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తన ప్రత్యర్థిపై కేవలం 78 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో నోటాకు 1139 ఓట్లు పడ్డాయి. ఈ ఓట్లలో కొన్నైనా ప్రత్యర్థికి పడి ఉంటే ఫలితం తారుమారయ్యేది. ఓటు ఇచ్చేటప్పుడే ఉండాలి బుద్ధి అన్నారు కాళోజీ. ఓటుకు మన జీవితాల్ని సమూలంగా ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. అలాంటి ఓటును విచక్షణతో వినియోగించుకోవాలి. 2014 ముందు వరకు మనకు నచ్చినా నచ్చకపోయినా ఎవరో ఒకరికి ఓటు వేయాల్సిన పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో 2014లో నోటా అమల్లోకి వచ్చింది. నాటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60 లక్షల నోటా ఓట్లు పడ్డాయి. కీలక అభ్యర్థుల విషయంలోనూ సాధారణ ఓటర్లు తమ పవర్ను వినియోగించుకున్నారు. దీంతో నోటా ఓట్లు కూడా రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ప్రమాదం ఉందన్న విషయం పరిగణలోకి వచ్చింది. 2014లో కల్వకుర్తి, భద్రాచలం, చేవెళ్ల, జహీరాబాద్, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకు ఆశ్చర్యం, ఓటమి చెందిన వారికి విచారం కలిగించింది నోటా ఓట్లే. ఆయా స్థానాల్లో గెలిచిన అభ్యర్థి మెజారిటీ కంటే నోటా ఓట్లు ఎక్కువగా ఉండటంతో పోటీ చేసిన నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రత్యర్థిపై కేవలం 1696 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ నోటాకు 2007 ఓట్లు పడ్డాయి. దీన్ని బట్టి నోటా గురించి ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన లేకున్నా ప్రతాపం చూపిస్తుంది. నోటా ద్వారా ముఖ్యంగా యువత తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. అభ్యర్థులందరికీ వచ్చిన ఓట్ల కంటే నోటా ఓట్లు ఎక్కువ ఉంటే ఆ ఎన్నికను రద్దు చేస్తారు. అయితే ఆ అభ్యర్థుల్ని 6 ఏళ్ల పాటు బహిష్కరించేలా సవరణ చేయాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు. అప్పుడే తప్పుడు వాగ్దానాలు చేస్తూ కులపిచ్చితోనూ ధనమదంతోనూ చెలరేగే అభ్యర్థులు, పార్టీలు నోటా దెబ్బకు ప్రజలకు సేవలందించడంపై దృష్టి సారిస్తారని వీరంతా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఒక్క తెలంగాణలోనే 1,00,000 నోటా ఓట్లు పడ్డాయి. సాధారణ నేతల నుంచి ప్రముఖ నాయకుల గెలుపోటములను ప్రభావితం చేసేలా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్ల నోటా ఓట్లు పడ్డాయి. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మెజారిటీని మించేలా ఓటర్లు తమ విఘ్నతను ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి కొత్త ఉపశమనంగా చెప్పుకోవచ్చు. పులి మీద పుట్రలా నోటా ఓటు వినియోగంపై ఎన్నికల కమిషన్ జోరుగా ప్రచారం చేస్తోంది. అయితే కొందరు ప్రజాస్వామ్యం కల్పించిన పవిత్రమైన ఓటు వృధా అయినట్లే కదా అంటున్నా, నోటా మాత్రం
ప్రజల చేతికి ప్రజాస్వామ్యమిచ్చిన తిరుగులేని ఆయుధం నోటా అని మరికొందరు అంటున్నారు. నోటా వాడకాన్ని ప్రవేశపెట్టిన 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా వీటిపై ధర్మ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టుతో పాటు ఏపీ హైకోర్టులోనూ వీటిపై దాఖలైన 2 పిటిషన్లపై సర్వత్రా చర్చ జరుగుతుంది. 8 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉంచేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీని ప్రకారం ఆయా ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు నోటాను కూడా ఓ ఆప్షన్గా ఉంచుతారు. అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా ఆప్షన్కు ఓటేసే అవకాశం కల్పించారు. ఇప్పటికే పలు చోట్ల దీన్ని విస్తృతంగా వాడుతున్నారు కూడా. చాలా ఎన్నికల్లో అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తున్న పరిస్థితి. దీంతో సుప్రీంకోర్టులోనూ దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును పిటిషనర్లు కోరారు. కేంద్రం ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చినా ఏదైనా ఎన్నికలో అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే సదరు ఎన్నికను రద్దు చేయాలన్న పిటిషన్లపై తమ అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నిక రద్దు నిర్ణయం కీలకమైనదే అయినప్పటికీ దీని ప్రభావం అసెంబ్లీ, పార్లమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. నోటాతో పార్టీలు మచ్చలేని అభ్యర్థులను బరిలో నిలిపే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఎన్నికలపై నోటా ప్రభావం లేకుండా పోతుందని అన్నారు. ఓటర్లు అభ్యర్థులను తిరస్కరించి నోటాకు ఎక్కువ ఓట్లు వేసినా వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడం న్యాయం కాదని తెలిపారు. నోటాపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఏపీ హైకోర్టులో మరో కీలక పిటిషన్ దాఖలైంది. నోటా అంటే నన్ ఆఫ్ ద ఎబోవ్ అని అర్థం. అంటే ఏ అభ్యర్థి నాకు నచ్చలేదని ఓటరు చెప్పడమే. ఈవీఎంలు వాడుకలోకి రావడంతో ఎన్నికల కమిషన్ చొరవ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటా అందుబాటులోకి వచ్చింది. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో గత ఏడాది ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలో చాలా మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. కొన్ని చోట్ల గెలుపొందిన అభ్యర్థికి, ఓటమి పాలైన సమీప ప్రత్యర్థికి నడుమనున్న ఓట్ల వ్యత్యాసం కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. నన్ ఆఫ్ ది అబౌవ్ అంటే ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థి తనకు నచ్చలేదు అని చెప్పడం. నోటా లక్ష్యం పూర్తి స్థాయిలో కాకున్నా కొంతవరకు నెరవేరినట్లే. ఈ ఓట్లు కొందరు నేతల భవిష్యత్తును తలకిందులు చేస్తోంది. గెలుపు అంచుల వరకు వచ్చిన అభ్యర్థుల విజయాలను శాసిస్తోంది. ఓటమి అంచులకు చేరిన అభ్యర్థులు నోటా కారణంగా విజయతీరాన్ని అందుకోవచ్చు. ఓటరు ఎన్నికల్లో ఓటు వేస్తాడు కానీ ఏ అభ్యర్థికి వేయడు, కేవలం నోటాకు వేస్తాడు. దీనివల్ల ఏ అభ్యర్థికి ఆ ఓటు పడదు. నోటా ఆప్షన్ను ఓటింగ్లో పొందుపర్చాలని భారత ఎన్నికల కమిషన్ 2009లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే అప్పటి ప్రభుత్వం నోటాను వ్యతిరేకించింది. తర్వాత సెప్టెంబర్ 2013లో సుప్రీంకోర్టు నోటా ఆప్షన్ను ఓటింగ్లో పొందుపర్చాలని ఈసీకి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఓటరుకు కూడా నోటాకు ఓటు వేసే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ అభ్యర్థి నచ్చకపోతే నిరభ్యంతరంగా నోటాకు ఓటేయొచ్చని సుప్రీం తెలిపింది. దీంతో అప్పటి నుంచి నోటాను ఈసీ ఈవీఎం మెషిన్లో ఏర్పాటు చేసింది. కానీ నోటా వల్ల అభ్యర్థులకు వచ్చిన నష్టమేమీ ఉండదు.
నోటాను ఉపయోగించడం వల్ల అభ్యర్థులు ఆ ఎన్నికల్లో గెలవకుండా మాత్రం ఓటరు ఆపలేడు. అంటే ఓటరుకు అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసే హక్కు ఉంది. కాని అభ్యర్థి ఆ ఎన్నికల్లో గెలవకుండా నోటాకు ఓటు వేసి ఆపలేడు. నోటాకు వేసే ఓట్లను ఎన్నికల కమిషన్ లెక్కిస్తుంది. కాని వాటిని ఇన్వాలిడ్ ఓట్ల కిందికి లెక్కిస్తుంది. దానివల్ల నోటాకు ఓటేసినా ఎన్నికల ఫలితాలను నోటా ఓట్లు ప్రభావితం చేయలేవు. ఉదాహరణకు ఎన్నికల్లో పోలైన 100 ఓట్లలో 99 ఓట్లు నోటాకు రాగా ఎక్స్ అనే అభ్యర్థికి ఒక ఓటు పడినా ఎక్స్ అనే అభ్యర్థి ఆ ఎన్నికల్లో గెలిచినట్టే లెక్క. ఒక్క వ్యాలిడ్ ఓటుతో ఆ అభ్యర్థి గెలుస్తాడు. మిగతా 99 ఓట్లను ఇన్వాలిడ్ ఓట్లుగా ఈసీ పరిగణిస్తుంది. దీంతో నోటా ఓట్లను పరిగణించినప్పుడు వేయడం ఎందుకన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అయితే నోటా వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ తమకు ఇష్టం లేదని ఓటరు నోటా ద్వారా చెప్పొచ్చు. అయితే ఇది మరో రకంగా పోలింగ్ శాతాన్ని పెంచుతుంది. సాధారణంగా కొంతమందికి ఏ అభ్యర్థి నచ్చకపోతే ఓటేయరు. కాని నోటా వల్ల అభ్యర్థులు నచ్చకపోయినా వెళ్లి నోటాకు ఓటేసి వస్తున్నారు. అంటే ఓటర్లు ఈ నోటాకు ఎంతో కొంత ప్రభావితమవుతున్నారు. పోలింగ్లో భాగస్వామ్యమవుతున్నారు. దీనివల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. బోగస్ ఓట్లను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఓటేయని వాళ్ల పేర్లతో కొంతమంది దొంగ ఓట్లు వేస్తుంటారు. నోటాతో వాటిని కూడా తగ్గించొచ్చు. నెగటివ్ ఓటింగ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల్లో సిస్టమిక్ చేంజ్ తీసుకొస్తుందని, అది సరైన అభ్యర్థులు పోటీకి దిగేలా చేస్తుందని మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పి సదాశివం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అభ్యర్థులందరి తర్వాత చివర నోటా ఆప్షన్ ఉంటుంది. నోటా ప్రవేశపెట్టక ముందు ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేని ఓటర్లు ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్లి ఏ అభ్యర్థికి తను ఓటు వేయదలుచుకోవట్లేదని వెల్లడించేవారు. దీంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో ఆ ఓటరు పేరు రాసుకుని సంతకం తీసుకుంటారు. కాకపోతే అది చాలా మందికి తెలియదు. ఈ నోటా ఆప్షన్తో ఈజీగా నెగటివ్ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే నోటా అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై ఉన్నదనే విషయం కనీసం ఓటర్కు తెలీదు. ఓటర్ పోలింగ్ బూత్లోకి వెళ్లగానే ఈవీఎంలపై వివిధ పార్టీలకు చెందిన గుర్తులే కనిపిస్తాయి. అక్షరరాశులకు ఎలాంటి సమస్య లేకపోయినా నిరక్షరాస్యులకు ఇది ఇబ్బందికరమని, నోటా ఉందనే విషయం తెలిసే విధంగా ఏదైనా గుర్తు కేటాయిస్తే బాగుంటుందని హైకోర్టులో పిల్ వేయగా దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించి నోటాకు గుర్తు కేటాయించాలని ఈసీకి సూచించింది. నిజానికి అభ్యర్థులెవరూ నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49O సెక్షన్ కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి దీనికోసం 17A ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయొచ్చు. నోటా ఏటికాయేడు ఇంతింతై వటుదింటై అన్నట్లు మారుతుంది. ప్రతి ఏటా ఎన్నికల్లో తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటుంది. అయితే ఇది ప్రజా వ్యతిరేకతను ప్రదర్శించడమే గాని ఎటువంటి ప్రభావాన్ని కలిగించలేకపోతుంది. దీంతో నోటాకు ప్రాధాన్యత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి రానున్న కాలంలో నోటా మరింత పవర్ఫుల్ గా ఆయుధంగా మారుతుందా లేక ఇదే విధానంలో కొనసాగుతుందా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి ఫోకస్. మళ్ళీ ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం.